హాయ్ అండి అందరికీ. మీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఎగ్ ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే మా డాడీ వస్తున్నాడు. సో నేనైతే చెల్లికి చెప్పాను ఒక డ్రెస్ పంపించమని, ర్యాపిడో చేయమంటే డాడీ అయితే లేదు, పిల్లల్ని చూసినట్లుంటుంది అని చెప్పి తనే వచ్చారనమాట. కాకపోతే పిల్లలకి ఎగ్జామ్స్ కాబట్టి వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిరు. లంచ్ టైం వరకు వస్తారు, కానీ డాడీకి వర్క్ ఉందంట. సో తనైతే టీ దాగి వెళ్ళిపోతా అన్నారు. కానీ నేనైతే ఎగ్ ఫ్రై కష్టపడి చేసిన కాబట్టి బాక్స్ అయితే కట్టిచ్చేసాను, ఎందుకంటే డాడీ లంచ్ కూడా తీసుకొచ్చుకోలేరు, టైం అవుతుందని చెప్పేసి. సో నేనైతే లంచ్ ప్యాక్ చేసి ఇచ్చాను. అండ్ డాడీ వెళ్తుంటే అయితే నాకైతే చాలా బాధ అనిపించింది. నేను అప్పగింతల రోజు ఏ విధంగా అయితే బాధపడినో, 8 years అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. అప్పగింతల రోజు ఏ ఫీల్ అయితే ఉందో అదే ఫీల్ ఉంటుంది ఇప్పటికీ. నేను మా పేరెంట్స్ ఇంటికి వెళ్ళినా, లేదంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్తున్నా. అండ్ ఈరోజు అయితే కొంచెం ఎక్కువ ఉంది, ఎందుకంటే డాడీ ఎప్పుడు వచ్చినా లంచ్ చేస్తారు, ఈసారి లంచ్ చేయలేదు. అండ్ పిల్లలు కూడా ఇంట్లో లేరు కాబట్టి కొంచెం బాధ అయితే ఎక్కువే ఉంది. అండ్ ఈరోజు డాడీని నేను ఒక డ్రెస్ తీసుకొని రమ్మని చెప్తే డాడీ అయితే మా కోసం గ్రేప్స్, యాపిల్, ఇంకా వెజిటేబుల్స్ అండ్ పిల్లలకి బొమ్మలు కూడా తీసుకొని వచ్చిండు. సో ఎప్పుడు ఇట్లనే చేస్తాడనమాట. పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇంకా బొమ్మలు అయితే అసలు వాళ్ళకి లెక్కే ఉండదు, అన్ని బొమ్మలు కొనిపించుకుంటారు. సో అట్లయితే ఉంటుంది. అండ్ మీలో ఎంతమంది పేరెంట్స్ ఇలా చేస్తారు అండ్ మీకు ఏ ఫీల్ అయితే ఉంటుందో తప్పకుండా కామెంట్ చేసి మీ ఫీలింగ్ని షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.